హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రికి విశిష్ట స్థానం ఉంది. మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణలకు విశేష ప్రాధాన్యత ఉంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడు. ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది. స్కాంద పురాణంలో లింగోద్భవం గురించి విపులంగా వివరించబడింది. సృష్టి ఆవిర్భవించిన సమయంలో విష్ణుమూర్తికి బ్రహ్మకు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన మొదలయ్యి అది కాస్త వారిద్దరి మధ్య యుద్ధానికి కారణమవుతుంది. బ్రహ్మ, విష్ణువులు ఒకరిమీద ఒకరు దివ్యాస్త్రాలు సంధించుకోవడంతో అత్యంత శక్తివంతమైన ఆ అస్త్రాల ధాటికి లోకాలన్నీ గజగజ వణికిపోతాయి. దాంతో ఇదే సమయంలో వారిద్దరి మధ్య పరమేశ్వరుడు ప్రచండ కాంతితో అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించి వారితో ఈ అగ్నిస్తంభం ఆది అంతాలను ఎవరైతే ముందుగా కనుక్కుని వస్తారో వారే గొప్ప అని చెబుతాడు.